ఈరోజు సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసొచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసొచ్చింది కాబట్టి ఈరోజు ఎవరైనా సరే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి, సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి, తల్లితరపు ఆస్తులు తొందరగా సంక్రమించటానికి వెండి గణపతికి కానీ, ముత్యపు గణపతికి కానీ, పాలరాయితో చేసిన గణపతికి కానీ పూజ చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. వెండి గణపతి, ముత్యపు గణపతి, పాలరాయి గణపతి ఇలాంటి గణపతి స్వరూపాలకు పూజ చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో పూజా మందిరంలో ఏ గణపతి ఉంటే ఆ గణపతి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి తెలుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించాలి. ఈరోజు గణపతిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. జాజి పూలతో గణపతిని పూజించడం ద్వారా ఉద్యోగపరమైన ఒత్తిడి తొలగిపోతుంది. ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. నందివర్ధనం పూలతో గణపతిని పూజించినట్లయితే సుఖము, మానసిక ప్రశాంతత, శాంతి చేకూరతాయి. అలాగే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించడం ద్వారా అన్ని కష్టాల నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంది. అలాగే మల్లెపూలతో గణపతిని పూజించడం ద్వారా శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. అటుకులు గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఉన్న సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గణపతికి పేలాలు నివేదన చేయటం ద్వారా మానసిక అశాంతి తొలగిపోతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి కొబ్బరి కురుడి ఈరోజు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు ప్రత్యేకమైన అన్నప్రసాదాలు గణపతికి నివేదన చేయటం ద్వారా కూడా గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఈరోజు గణపతికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదన చేసినట్లయితే దానివల్ల సిరి సంపదలు త్వరగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శనగపప్పు పాయసాన్ని గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే పూర్వ వైభవాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జీవితంలో మంచి అత్యున్నత స్థాయికి ఎదగటానికి శనగపప్పు పాయసం నైవేద్యం ఈరోజు విశేషంగా గణపతి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే గణపతి దగ్గర దీపారాధనలు చేసేటప్పుడు కూడా ఈరోజు ఒక్కొక్క రకమైన దీపారాధన గణపతి దగ్గర వెలిగిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదార నైవేద్యంగా సమర్పిస్తే గృహంలో శుభ కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవటానికి కూడా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి కొబ్బరి, పంచదార నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఆవు నెయ్యితో గణపతి దగ్గర దీపారాధన చేసినట్లయితే దానివల్ల కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకొని కుటుంబంలో అన్యోన్యత పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా సంపాదించిన ధనాన్ని నిలబెట్టుకోవటానికి, ఖర్చులన్నీ తగ్గింపజేసుకోవటానికి, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాన్ని ఒత్తిలాగా చేసి గణపతి దగ్గర దీపారాధన చేయాలి. ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని పన్నీరులో ముంచి ఆరబెట్టి ఆ వస్త్రాన్నే ఒత్తిలాగా చేసి గణపతి దగ్గర దీపం పెడితే ఖర్చులు తగ్గిపోయి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా వెలిగించే ఈ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ విధి విధానాలు పాటిస్తూ గణపతి అనుగ్రహం కోసం గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు 21 సార్లు పఠించుకోవటం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు.